హైదరాబాద్ మహానగరంగా విస్తరిస్తుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ 650 చదరపు కిలోమీటర్ల విస్తరణంతో 1,45,00,000 జనాభా, 150 మున్సిపల్ డివిజన్లు, 8,000 కోట్ల వార్షిక బడ్జెట్ ఉన్న జీహెచ్ఎంసీ త్వరలో 27 మున్సిపాలిటీల విలీనంతో జీహెచ్ఎంసీ పరిధి 2,700 చదరపు కిలోమీటర్లకు పెరగనుంది. దీంతో న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, చైనా, కోల్కతా నగరాలను వెనక్కి నెట్టేయనుంది. అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన హైదరాబాద్ 6 పార్లమెంట్ స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలతో దేశంలో బిగ్గెస్ట్ సిటీగా హైదరాబాద్ మారనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీకి ఔటర్ రింగ్ రోడ్డును సరిహద్దుగా నిర్ణయించింది. విలీనం కానున్న మున్సిపాలిటీలో కొన్నిటిని పరిధి ఓఆర్ఆర్ అవతల కూడా విస్తరించింది. ప్రస్తుతం 150 మున్సిపల్ డివిజన్లతో ఉన్న జీహెచ్ఎంసీ పరిధి కొంత వాటి విలీనంతో మూడింతలు పెరగనుంది. జీహెచ్ఎంసీలో విలీనం కానున్న మున్సిపాలిటీలో శంషాబాద్, నార్సింగ్, మేడ్చల్ పరిధి ఓఆర్ఆర్ కు బయట 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్లో ఉండటంతో పట్టణీకరణ శరవేగంగా జరుగుతుంది. మిగతా ప్రాంతాల్లో ఇంత వేగంగా పట్టణీకరణ లేదు. అటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధి, టౌన్ ప్లానింగ్ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న పురపాలక, నగరపాలక సంస్థలన్నిటినీ విలీనం చేసి మెగా సిటీగా విస్తరించనున్నారు. ఈ ప్రతిపాదన చాలా సంవత్సరాలుగా ఉంది. జీహెచ్ఎంసీలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు, వారికి కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, అందిస్తున్న పరిపాలనకు పూర్తిగా ఒకే విధంగా ఉండేలా విలీనం ప్రక్రియ చేపట్టనున్నారు. విలీనం పూర్తయ్యాక బృహత్ నగరానికి ఎన్ని కార్పొరేషన్లు విభజించాలి, ఏ విధంగా చేయాలనే అంశంపై కసరత్తు చేయనున్నారు. విస్తరణ నేపథ్యంలో జీహెచ్ఎంసీ మినీ తెలంగాణగా మారనుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 1 కోటికి పైగా జనాభా ఉంది. విస్తరణ తర్వాత 2 కోట్లకు పైగా పెరగనుంది. అంటే తెలంగాణ జనాభాలో దాదాపు సగం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటుంది. దీంతో ఔటర్ అవతలి ప్రాంతాలకు కూడా హైదరాబాద్ ప్రధాన కేంద్రంలో ఉన్న సౌకర్యాలు లభించనున్నాయి. తాగునీటి నిర్వహణలో వాటర్ బోర్డు ప్రస్తుతం ఔటర్ లోపలి ప్రాంతాల్లో ముఖ్య భూమిక పోషిస్తుంది. ఇకపై ఓఆర్ఆర్ అవతల ఉన్న కొన్ని ప్రాంతాలకు కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, ఇతర పనులను జీహెచ్ఎంసీ చూసుకోనుంది. విలీనం కానున్న 27 మున్సిపాలిటీ ఉద్యోగులు జీహెచ్ఎంసీ పరిధిలోకి రానుండడంతో వారి జీతభత్యాలు కూడా జీహెచ్ఎంసీనే చెల్లిస్తుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలోని పారిశుద్ధ్య సిబ్బందికి ఇస్తున్నట్లుగానే విలీన ప్రాంతాల సిబ్బందికి కూడా వేతనాలు ఇస్తున్నారు మున్సిపాలిటీలో. కార్పొరేషన్ల కార్యాలయాలన్నీ జీహెచ్ఎంసీలో సర్కిల్, జోనల్ కార్యాలయాలు మారుతున్నాయి. అక్కడ పన్నుల విధంగా కూడా జీహెచ్ఎంసీలో ఉన్నట్లుగానే మారుతుంది. మరోవైపు జీహెచ్ఎంసీ విస్తరణతో హెచ్ఎండిఏ ఆదాయం భారీగా పడిపోతుంది. ప్రస్తుతం హెచ్ఎండిఏకు వస్తున్న ఆదాయంలో 60% పైగా ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న గ్రోత్ కారిడార్ నుంచి వస్తుంది. భూములు, ప్లాట్ల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతో పాటు ప్లానింగ్ విభాగం ద్వారా హెచ్ఎండిఏ భారీగా నిధులు సమకూర్చుకుంటుంది. పెద్ద ఎత్తున స్థలాలు అందుబాటులో ఉండటంతో నిర్మాణ సంస్థలు ఇక్కడ భారీ ప్రాజెక్టులు చేపడుతున్నాయి. సౌత్ ఇండియాలోనే ఎత్తైన భవనాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి. కోకాపేట, పుప్పాలగూడ, నార్సింగ్, మణికొండ తదితర ప్రాంతాల్లో 50 అంతస్తులకు పైగా భవనాలు వస్తున్నాయి. ఇక పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఒకే తరహా అభివృద్ధి ప్రణాళికలను అమలు చేసే దిశగా ప్రభుత్వం విలీన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడం, అస్తవ్యవస్థ కాలనీల ఏర్పాట్లను నిలువరించడం, జనాభా ఒత్తిడిని అధిగమించడం, విపత్తుల నిర్వహణకు సులభతరం చేయడం, అన్ని ప్రాంతాలకు పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు తయారు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఓఆర్ఆర్ వరకు మెట్రోపాలిటన్ ప్రణాళికలను
అమలు చేసే దిశగా విలీనం ప్రక్రియను చేపట్టినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ నెల 21న జారీ చేసిన మెమోలో తెలిపారు.